నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో యథేచ్ఛగా ఫుట్పాత్ల ఆక్రమణ, అవస్థలు పడుతున్న ప్రజానీకం పట్టించుకొని ట్రాఫిక్ పోలీస్ మున్సిపల్ అధికారులు. నంద్యాల న్యూస్ 10 ఫోకస్. నంద్యాలలో కుందన్ సిల్వర్ జ్యువెలరీ షాప్ ప్రారంభించిన ఎంపీ భైరెడ్డి శబరి. యువ నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డి, ఎన్ఎండి ఫయాజ్. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు. విదేశాలకు వెళ్తుండటంతో నంద్యాల పర్యటన రద్దు అయినట్టు సమాచారం. పొట్టకూటి కోసం కూలీలు ప్రమాదాలకు ఎదురెదుతూ ప్రయాణం. ఆటో వాలాలో నిబంధనలకు విరుద్ధంగా పట్టించుకోని పోలీసు అధికారులు. నేషనల్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు 70 మంది. మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు. విద్యార్థులను అభినందించిన విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్. నంద్యాలలో టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసినందుకు మా మీద ఆరోపణలు. మేము ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. శ్యామ్ సుందర్లాల్ వెల్లడి. విద్యార్థులు పరీక్షలలో ఫెయిల్ అవుతామని మనస్తాపనతో ఆత్మహత్యలు చేసుకోవద్దు. సిఐ ఇస్మాయిల్. బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిరంకుశ చర్యలలో భాగంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఏకపక్షంగా జప్తు చేయడం దారుణమంటూ తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. శ్రీశైలంలో వైభవంగా శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం. స్త్రీ వేషంలో అమ్మవారికి కుంభహారతినిచ్చిన శ్రీ స్వామివారి ఆలయ ఉద్యోగి గంగాధర్. నంద్యాల పట్టణంలో నడకదారులను వ్యాపారులు పూర్తిగా ఆక్రమించేశారు. దుకాణాలు, బంకులు, టీ కొట్లు ఏర్పాట్లు చేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో పాదచారులు నడవడానికి చోటు లేక రహదారులపై నడుస్తూ తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఆక్రమణదారులకు రాజకీయ పలుకుబడి ఉండడంతో పురపాలక అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నంద్యాల పట్టణంలో దాదాపు 10 కిలోమీటర్ల మేర నడకదారులున్నాయి. గాంధీ చౌక్ నుంచి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు, సంజీవ్ నగర్ గేట్ నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. వీటిని వ్యాపారులు ఇష్టానుసారం ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు దుకాణాల ముందు ఫుట్పాత్ పై వ్యాపార సామాగ్రిని అడ్డుగా పెట్టేశారు. పద్మావతి నగర్ ఆర్చి నుంచి టెక్కే విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ఫుట్పాత్లను పూర్తి స్థాయిలో ఆక్రమించేశారు. దుకాణాల్లోని సామాగ్రిని ఫుట్పాత్లపై పెట్టేయడంతో పాదచారులు అడుగు పెట్టడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. కిరాణా వ్యాపారులు, తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు ఫుట్పాత్లపైనే వ్యాపారాలు సాగిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో పాదచారులు రోడ్డుపైనే నడుస్తూ ప్రమాదాలకు బారిన పడుతున్నారు.
నంద్యాల పద్మావతి నగర్ లో న్యూక్లియస్ జూనియర్ కాలేజ్ ఎదురుగా నూతనంగా నూనెపల్లె మాజీ కౌన్సిలర్ మంచాల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు గూడ అమర్నాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన కుందన్ సిల్వర్ జ్యువెలరీ షాప్ ను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మార్కఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి, తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సిల్వర్ జ్యువెలరీలో తక్కువ ధరకే నాణ్యతతో కూడిన జ్యువెలరీ ఇక్కడ లభిస్తుందని, మంచి డిజైన్స్ కోసం కర్నూలు, హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, అలాంటి డిజైన్స్ నంద్యాలలో కూడా కుందన్ సిల్వర్ జ్యువెలరీలో లభించునని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాంపల్లె రామిరెడ్డి, కేఎల్ దీపక్ రెడ్డి, మంచాల అవినాష్ రెడ్డి, అశోక్, చాంద్ రెబల్ తదితరులు పాల్గొన్నారు. సిల్వర్ లెన్స్ డైమండ్ ఏమొస్తున్నాయంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వస్తున్నాయి. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తక్కువ పడుతుంది. సెకండ్స్ ఆల్మోస్ట్ 25% కాదండి, 75% తక్కువ. నేషనల్ డైమండ్ కి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తేడా ఉంటుంది. ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఇప్పుడు సూరత్ మార్కెట్ రాగానే టోటల్ నేషనల్ డైమండ్స్ వాల్యూ మొత్తం పడిపోయింది. డిఫరెన్స్ ఉండదు మేడం. ఆల్రెడీ లైట్ పాస్ అవుతుంది. చాలా కష్టం వచ్చారు, కనుక్కోవడం చాలా కష్టం. ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. జైపూర్ మేడం, ఎంత జైపూర్ పట్టింది? 70,000. మీకు ఇది సిల్వర్ మీద డిపెండ్. సిల్వర్ మీద ప్రైస్ ఫ్లక్చుయేట్ యాక్చువల్లీ ఏంటంటే మేడం, ఇదే స్టోన్స్ ఇప్పుడు గోల్డ్ లో పెడితే స్టోన్ వాల్యూ మనకి గోల్డ్ గానే ఎక్కువైపోతుంది. ఇది సేమ్ ఇదే స్టోన్స్ గోల్డ్ లో ఉంటుంది. ఓన్లీ స్టోన్ కి మీకు 78,000 ఇస్తాం. యాక్చువల్ స్టోన్ వాల్యూ తక్కువనే ఉంటుంది, కానీ గోల్డ్ లో ఉంటే దాని వాల్యూ గోల్డ్ కన్నా ఎక్కువైపోతుంది. మీరు ఎట్లా ఇస్తారు దీన్ని? బాంబే వర్క్ మేడం. దాంట్లో డిఫరెంట్ కలర్స్ కూడా వస్తాయి. లేదు సార్, థ్రెడ్ దాని లోపల ఉంటుంది సార్. చూసా థ్రెడ్ క్లాత్ తో అంటే ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది మేడం. వెల్వెట్ రెడ్ అంటే డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయి మేడం. గ్రీన్, రెడ్ అట్లా. బాక్స్ మార్చినాను. మేము ఎక్కడికి మేడం జాగ్రత్త మేము అడ్డమవుతామేమో. మేడం ఎస్ మేడం.
సార్ సార్ జ్యువెలర్స్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మంచి సిల్వర్ ఆర్నమెంట్స్ అన్ని కూడా రెడీమేడ్ గా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ నంద్యాల ప్రజలంతా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఇటువంటి షాపులు నంద్యాల ఏర్పడడం చాలా అదృష్టం. కాబట్టి ఇవన్నీ కూడా నంద్యాల ప్రజలు, గ్రామీణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా హైదరాబాద్, విజయవాడ సిటీలో దొరికేటివన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి. అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో కుందన జ్యువెలర్స్ షాప్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ షాప్ లో ఎంతో మోడర్న్ గా, అట్లాగే ట్రెడిషనల్ గా ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కానీ, కుందన్ జ్యువెలరీ కానీ ఎంతో చక్కగా నంద్యాలలోనే, మనం హైదరాబాద్ లేకపోతే బెంగళూరుకి షాపింగ్ పోవాల్సిన పని లేదు. ఇక్కడే చాలా బాగా ఎంతో చక్కగా ఈ షాప్ లో మనకు దొరుకుతాయి. అందరూ కూడా ఈ కుందన్ జ్యువెలర్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ధన్యవాదాలు అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు పద్మావతి నగర్ లో కుందన జ్యువెలర్స్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంపీ గారికి, బైరెడ్డి చెప్పరి మేడం గారికి, అలాగే భూమా బ్రహ్మాందరెడ్డి గారికి, అలాగే ఫయాజ్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన శ్రేయభిలాసులు, ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఈ సిల్వర్ జ్యువెలర్స్ షాప్ పెట్టడం జరిగింది. అందరికీ సరసమైన ధరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మహిళలు అందరూ మా షాప్ను సందర్శించి మమ్మల్ని అభివృద్ధిలో నడిపించాలని కోరుకుంటూ జ్యువెలర్స్ వాళ్ళకి ఫస్ట్ కంగ్రాచులేట్ చేస్తూ, ఈ సిల్వర్ ఆర్నమెంట్స్ పెట్టినందుకు మంచి డిజైన్స్ పెట్టారు. మీకు తెలుసు ఇప్పుడు ఈ గోల్డ్ పరిస్థితి తెలుసు, ఎలా ₹1,00,000 అవుతుంది. అందరికి ఇప్పుడు అందరు సిల్వరే కొనాల్సి వస్తుంది. నంద్యాలకి చాలా పొటెన్షియల్ ఉంది. మనం చూస్తున్నాం, చాలా షాపులు వచ్చాయి. సిఎంఆర్ అని, మలబార్ గోల్డ్ అని, ఇంకా చాలా షాప్స్ వస్తున్నాయి. ఇలాంటివి కూడా చాలా షాప్స్ రావాలని, సిల్వర్ ని కూడా మనం ప్రమోట్ చేద్దామని ఈ యాజమాన్యానికి మళ్ళీ కంగ్రాచులేట్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి వెళ్తుండటంతో ఆయన నంద్యాల పర్యటన రద్దయింది. ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక ప్రాంతంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19న డంపింగ్ యార్డ్ లో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనధికార సమాచారం రావడంతో మున్సిపల్ అధికారులు, కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి 90 లక్షల రూపాయల జనరల్ ఫండ్స్ మంజూరు చేయించుకొని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. కానీ సీఎం చంద్రబాబు పర్యటనపై కలెక్టర్ కు, మంత్రి ఫరూక్ క్యాంప్ ఆఫీస్ కు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు ఈ నెల 20న 75వ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్లనున్నారు. దీంతో ఆయన పర్యటన రద్దయింది. పొట్టమూటి కోసం కూలీలు ప్రమాదాలకు ఎదురుతూ ప్రయాణం సాగిస్తున్నారు. తెల్లారక ముందే చద్ది మూటలు చేతబట్టి ఆటోలో, ట్రాలీలో వెళ్తున్న వీరి బతుకులు తెల్లవారుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ, రవాణా శాఖ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను గాల్లోకి వదిలేస్తున్నారు. నంద్యాలలో ఆటో వాలాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు 3తో పాటు డ్రైవర్ ఉండాలి. కానీ ఒక ఆటో వాలా ఆటోలో దాదాపు 20 నుండి 30 మంది వరకు తరలిస్తున్నారు. పొలం పనులు, పళ్ళ తోటలు, మామిడి తోటల్లో పనిచేయడానికి గుంపులు గుంపులుగా తరలిస్తున్న కూడా అధికారుల తనిఖీలు లేకపోవడంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా నడుస్తోంది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి. కొంతమంది ఆకతాయిలు చదువు మధ్యలోనే మానేసి డ్రైవర్లుగా మారి కనీసం డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు లేకుండా ఆటోలు నడుపుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ డిగ్రీ కళాశాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు 70 మంది వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించినట్లు నేషనల్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజేతల అభినందన కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024-2025 విద్యా సంవత్సరంలో తమ కళాశాలలో BCA, BSc, BComs తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు విప్రో టెక్నాలజీస్ కి 16 మంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 27 మంది, ఫాక్సకాన్ కంపెనీ 10 మంది, అమెజాన్ 3, డెలాయిట్ 2, ఇన్ఫోసిస్ 2, కాల్క్ టెక్నాలజీస్ 5 మంది, ట్రూ ప్రాజెక్ట్స్ 10, అలెసెట్ బిజినెస్ సొల్యూషన్స్ 4 ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు.
1994లో కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు తమ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు నిర్వహించే ప్రాంగణ ఎంపికలలో తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సాధిస్తూ కళాశాల కీర్తిని ఇనుమడింపజేసినట్లు తెలిపారు. సునీల్ కు టాటా వచ్చింది, డెలైట్ కూడా వచ్చింది. లోకేష్ ఆకుమల లోకేష్ TCS కంపెనీ రేష్మా దూదేకు రేష్మా పఠాన్ సునైనా కంగ్రాచులేషన్స్. అందరికి నిలబడండి. కంగ్రాచులేషన్. ఇదేంటి రాలేదే. యాపిల్ కోర్టు తయారు చేస్తారు పాకిస్తాన్. దాంట్లో పనిచేస్తారు వీళ్ళంతా, ఈ టీం అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. పిల్లలు వదిలిపెట్టాం సార్ మేమన్నారు. చేస్తామంటే మేము ఆఫర్ చేస్తామన్నా. Congrats. From the boys. Anybody else? Technologies. Good. All the best. All the best. Just keep it up, my dear boys. సార్ తెప్పిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. తినాల్సిందే, అది తినడం మామూలుగా, అందరూ తినాలంటుంది. చప్పట్లు కొట్టండి. చెప్పాలా కాబట్టి అందరూ ఏంటైనా తిన్నట్టే బాబు. నేను డయాబెటిక్ పేషెంట్ అండి. కూర్చోండి. ఊరికే సార్ అట్లా. థ్యాంక్ యూ. తీద్దామండు ఫోటో తీయాలని ఓకేనా? తీసేస్తా ఉండండి. ప్రయోజకులు కావాలని చెప్పి అలాంటి ఎదురు చూస్తున్న వేళ ఈరోజు నిజమైన వేళ. ఈరోజు ఫస్ట్ లిస్ట్లో మేము 70 మంది విద్యార్థులకు ఈరోజు ఆఫర్ లెటర్స్ అందజేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ స్టాటిస్టికల్ డేటా పరిశీలిస్తే నేషనల్ డిగ్రీ కళాశాల ప్లేస్మెంట్ డాష్బోర్డ్ నుంచి వివరాలు అందిస్తున్నాను. వివిధ కంపెనీలకు సెలెక్ట్ అయిన వారి సంఖ్య 70. అందులో ప్రధానంగా TCS కంపెనీకి సెలెక్ట్ అయిన వాళ్ళు 16 మంది. TCS స్మార్ట్ హైరింగ్లో 16 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ విప్రో కంపెనీ ఎప్పటి నుంచో అకాడమిక్ పార్ట్నర్గా నేషనల్ డిగ్రీ కళాశాల ఉంది. అందులో భాగంగా ఈ రోజు వరకు అందిన రిజల్ట్స్ బేస్ చేసుకుంటే విప్రో కంపెనీ కూడా 16 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే TCS BPS కూడా సెలెక్ట్ అయ్యారు. కొంతమంది విద్యార్థులు 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫాక్సికాన్ కంపెనీకి 10 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది కూడా ఒక MNC కంపెనీనే. అలాగే అమెజాన్ కంపెనీకి 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఆల్సెట్ బిజినెస్ సొల్యూషన్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. డెలాయిట్ కంపెనీకి 2 సెలెక్ట్ అయ్యారు. హైవ్ స్పేస్ కంపెనీ 2.0కు 2 సెలెక్ట్ అయ్యారు. ట్రూ ప్రాజెక్ట్స్కు 2 సెలెక్ట్ అయ్యారు. ఇన్ఫోసిస్కు 1 సెలెక్ట్ అయ్యారు. లైట్ కేర్ టెక్నాలజీస్ 1 సెలెక్ట్ అయ్యారు.
లైట్ కార్ప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి ఒకరు సెలెక్ట్ అయ్యారు, ఓరియంట్కు ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా వివరిస్తే మొత్తం 70 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇందులో ప్రధానంగా మనం పరిశీలిస్తే అనాలిసిస్ ఎలా ఉంది అని ఒక్కసారి చెబుతున్నాను. ప్రజల దృష్టికి, తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడం కోసం మాత్రమే ఇది నేను ఈ విశ్లేషణను కూడా అందజేస్తున్నాను. జనరల్గా మనం ఏమనుకుంటామంటే సెలక్షన్స్ అన్నీ బాగా చదువుకున్న వాళ్ళ ఇళ్లలోనే వస్తాయి, తల్లిదండ్రులు బాగా చదువుకొని ఉండాలి, వాళ్ళ పెద్ద పెద్ద చదువులు నుండి బాగా డబ్బులున్న వాళ్ళు, పెద్ద టౌన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. కష్టపడే పిల్లలు ఎక్కడైనా ఉంటారు. మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకుని మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ చెందిన వాళ్ళైనా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కూడా సెలక్షన్స్ వస్తున్నాయనే అంశాన్ని నేను తెలియజేయడానికి ఇక్కడ నిలబడున్నాను. ఈ యొక్క రిజల్ట్స్ను అనలైజ్ చేశాం మేము. ఇందులో 70 మందిలో పరిశీలిస్తే 47% పీపుల్ ఆర్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. 47% ఉన్నారు. 53% అర్బన్ నుంచి ఉన్నారు. అర్బన్ అంటే ప్రత్యేకంగా నంద్యాల పట్టణం నుంచి ఉన్నారు. 53% అంటే 53%కి 47%కి ఎలా పెద్ద తేడా ఉందా? జస్ట్ వేరియేషన్ ఉంది. అంటే దరిదాపుగా హాఫ్ 50% కూడా ఇక్కడ నడుచుకుంటుందని చెప్పి చెప్పవలసిన రోజులు ఉన్నాయి. ఇందులో కూడా ప్రధానంగా చూడండి, ఈవెన్ నేటివ్ ప్లేసెస్ మండలాల్లో ఉన్న వాళ్ళని కూడా మేము అనలైజ్ చేసాం. అది చేస్తే ఇక్కడ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ నుంచి ఎలా వచ్చాయంటే, ఏ కోడూరు నుంచి 3 సెలెక్ట్ అయ్యారండి, ఆళ్ళగడ్డ నుంచి 2, గోసుపాడు నుంచి 2, నందికొట్కూరు నుంచి 2, పార్నపల్లి నుంచి 2, అలాగే అల్వకొండ, భోజాపురం, బుక్కాపురం, గుల్లదుర్తి, హైదరాబాద్ అమీర్పేట్, ఇసుకపల్లి, కడప, కదిరి, కలగొట్ల, కానాల, కొట్టమద్ది, కర్నూలు, పసురుపాడు, పెద్దదేవులాపురం, పెద్ద కొట్టాల, ఈ మొత్తం ప్రదేశాల నుంచి అందరూ ఒక్కొక్కరు చొప్పున ఒకరిద్దరు చొప్పున సెలెక్ట్ అయ్యారు. మరి ఈ విధంగా పరిశీలిస్తుంటే నిజంగా అనిపిస్తుంది ఇది కేవలం నంద్యాలకే కాదు విజయము, ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్ అంతటికీ ఈ విజయాన్ని నేషనల్ డిగ్రీ కళాశాల అందజేసింది. ఎవరైతే నేషనల్ డిగ్రీ కళాశాలను నమ్ముకొని ఇక్కడికి వస్తున్నారో, క్రమశిక్షణతో చదువుకుంటున్నారో, నేను చెప్పినట్టుగా ఒకరోజు కూడా కాలేజీకి గైర్హాజరు కాకుండా ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో అలాంటి వారికి మంచి భవిష్యత్తును కల్పించడంలో మేము ముందున్నామనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు ఈ 70 మందితో ఆగిపోలేదు ఇంకా ప్రపంచం. మళ్ళీ ఇంకా సెకండ్ లిస్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఆ సెకండ్ లిస్ట్లో కూడా చూడండి, పరిశీలిస్తే ఎలా ఉందంటే, వెయిటింగ్ ఫర్ కంపెనీ ఇంటర్వ్యూల కోసం 45 మంది వెయిటింగ్లో ఉన్నారు. ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి పాస్ అయి ఉన్నారు. ఆ బ్యాచ్ కూడా 45 మంది వస్తుంది. విప్రోలో ఉన్నారు 12 మంది. తర్వాత ఇంకొక నోవా కంపెనీలో 25 మంది ఉన్నారు. టీసీఎస్ స్మార్ట్ హెయిర్లో 16 మంది ఉన్నారు. టీసీఎస్ బీపీఎస్లో 6 ఉన్నారు. ఎస్ కంపెనీలో 1 ఉన్నారు. ఈ విధంగా పరిశీలిస్తే టోటల్ డేటా 45 మంది ఇంటర్వ్యూ కోసం వేచి ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. అది కూడా ఒక 4-5 రోజుల్లో వచ్చేస్తాయి. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మీరు రేపటి నుంచో మాపటి నుంచో మీ యొక్క వైవాస్ ఉన్నాయి, వైవాలో బిజీ అవుతారు. రేపటి నుంచే బిజీ ఉన్నారు. మీరు ఇంటర్న్షిప్ పోయి వచ్చారు. 6th సెమిస్టర్ వైవా స్టార్ట్ అవుతుంది రేపు. యాక్చువల్గా చూడండి, పరీక్షలు ఇంకా ముగియనే లేదు, మీ చేతికి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే ఇక్కడ ఉన్న 70 మందికి ఆఫర్ లెటర్లు నా చేతుల మీదుగా ఇక్కడ అందించబోతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్సుల వైజ్ కూడా మేము అనలైజ్ చేశాము. ఏ కోర్సు చదివిన వారు ఎక్కువగా ఈ యొక్క సెలక్షన్లో ఉన్నారు. 70 మందిని అనలైజ్ చేసి చూసాము మేము. ఈ అనాలిసిస్ చెప్తుంది మాకు బీసీఏ కోర్సు నుంచి 36 మంది సెలెక్ట్ అయ్యారు. బీసీఏ కోర్సు చేసిన వారు 36. అయితే నెక్స్ట్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళు ఏం తక్కువ లేరు. కామర్స్ను వినియోగించుకొని 21 మంది సెలక్షన్ తీసుకున్నారు. అలాగే సైన్సెస్ వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు. కంప్యూటర్ సైన్స్ అధ్యయనం చేయడం వల్ల ఉండే ఫలాలు చెప్తున్నాను. బీజెడ్సీ నుంచి 6 సెలెక్ట్ అయ్యారు. అలాగే ఎంఈసిఎస్ నుంచి 3, ఎంపీసీఎస్ నుంచి 3, ఎంఎస్సిఎస్ నుంచి 1. ఇది కారణం ఏమంటే ఎంపీసీఎస్, ఎంఈసిఎస్, ఎంఎస్సిఎస్ ఇవన్నీ ఎవరు తీసుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు బీసీఏ వైపు వెళ్తున్నారు. బీసీఏలో సబ్జెక్ట్ అలాగే ఉంది, అక్కడ అధ్యయనం కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. కోర్స్ చాలా బ్యూటిఫుల్ కంటెంట్తో కలిగి ఉంది. కష్టపడి చదివిన వాడికి ఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి రాబోయే జీవితంలో మీరు మంచి ప్రగతిని సాధించి నంద్యాలలో టీడీపీ పార్టీ గెలుపు కోసం కృషి చేసినందుకు మా మీద ఆరోపణలు చేస్తున్నారు. వాటికి మేము భయపడే ప్రసక్తే లేదు. మా స్వయం కృషితో సంపాదించిన ఆస్తులు ఖండించిన శ్యామ్ సుందర్ లాల్ టీడీపీలోకి చేరాక మాపై ఆరోపణలు మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న స్థలాన్ని నిబంధనల మేరకే కొన్నాం. 416 సర్వే నంబర్ పరుచూరి కృష్ణమోహన్ అతని కుమారుడు కుమార్తె మాకు అమ్మారు. 2021 నవంబర్లోనే 75 లక్షలకు కొనుగోలు చేశాం. మాకు అగ్రిమెంట్ చేసిన వ్యక్తి 20 లక్షలు అధికంగా వస్తాయని బొగ్గారపు నాగరాజు అనే వ్యక్తికి కూడా అగ్రిమెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మేము కోర్టుకు వెళ్లాం. కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. మాపై పాంప్లెట్ రిలీజ్ చేసిన వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు బొగ్గరపు నాగరాజు, ధనుంజయ్ మరియు అతని భార్య జిల్లా అధికారిని అయిన లీలావతి వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారానికి తెరలేపిన మాజీ వీఆర్ఓ మోహన్ రెడ్డితో ఓపెన్ డిబేట్ కు సిద్ధం. మాపై తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా చర్యలకు కోర్టుకు వెళ్తాం. శ్యామ్ సుందర్ లాల్, చలం బాబు, మధుబాబు, ఆనంద్ గురూజీ. 1985లో పరుచూరి కృష్ణమోహన్ ను దత్త స్వీకారం చేసుకున్న డాక్యుమెంట్ ఇది. ఇది పరుచూరి సుబ్రహ్మణ్యం భార్య చనిపోతే డెత్ సర్టిఫికేట్. ఇది చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు పరుచూరి సుబ్రహ్మణ్యం కొడుకు భార్యకు లీగల్ ఎయిర్ ఇస్తూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత పరుచూరి కృష్ణమోహన్కి వచ్చిన లీగల్ సర్టిఫికేట్ ఇది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. చూడండి, ఆ డాక్యుమెంట్లో కోటా గురువయ్య సాక్షి. ఎందుకంటే అవి అప్పట్లో గొలుసురాత ఉంటుంది కాబట్టి దాన్ని మేము ఇదిగోండి సాక్షి కోటా గురువయ్య. కోటా గురువయ్య సాక్షి అయితే కోటా గురువయ్య బిడ్డలకి ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీ చెందుతుందండి? కోటా గురువయ్య ఒక డాక్యుమెంట్లో సాక్షి. ఏదైతే పరుచూరి సుబ్రహ్మణ్యం 1969లో కొన్నాడో 416 సర్వే నెంబర్లో ఎకరా 95 సెంట్లు కొన్నాడో దాంట్లో కోటా గురువయ్య ఒక సాక్షి మాత్రమే. ఈరోజు మా మీద పాంప్లెట్ రిలీజ్ చేసిన వాళ్ళు కోటా గురువయ్య వారసులు. అంటే సాక్షికి ఆస్తి చెందుతుందా? ఏం రిలేషన్ ఉంది చెప్పండి? ఈ ధనుంజయుడు వచ్చేసి కోటా గురువయ్యకు తమ్ముని కొడుకు. ఎవరు? ఈ మొత్తం ఎపిసోడ్కు వెనకాలండి నడిపిస్తున్న డ్రామా ఆర్టిస్టు, డైరెక్టరు, ప్రొడ్యూసరు ధనుంజయుడు. దానికి ప్రొడ్యూసర్ గా నంద్యాలలో బొగ్గరపు నాగరాజు పేరు వింటేనే డిపార్ట్మెంట్ కానించి, రెవెన్యూ కానించి, పోలీస్ డిపార్ట్మెంట్ కానించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఆయన యొక్క లీలలు తెలుసు. ఈ రోజు నిన్న గత 3 రోజుల క్రితమే ఆయన అన్ని సంస్థల మీద పోలీసు రైడ్ చేసి కొన్ని వందల అగ్రిమెంట్లు కూడా సీజ్ చేసినారు. కొన్ని వందల ఎంటీ చెక్స్, కొన్ని వందల ఎంటీ ప్రామిసర్ నోట్లు సీజ్ చేసినారని కూడా పేపర్లలో కథనాలు వచ్చినాయి. అటువంటి వాళ్ళు. ఆమె లీలావతి జిల్లా ఆఫీసరు. వీళ్ళందరూ కలిసి గూడు పుటాన్ని చేసి ఎకరా 95 సెంట్లు కొట్టేయడానికి ముందుకొస్తే నిజాయితీగా ఉన్న ఓకేనా అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా 416 సర్వే నెంబర్ యజమానులు వీళ్ళు అక్రమంగా ఈ ఆస్తిని కబ్జా చేసినారు, కొట్టేసినారు అని చెప్పని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆ పాంప్లెట్ వచ్చినటువంటి దాన్ని ఫార్వర్డ్ చేసేటువంటి మహానుభావులకు ముఖ్యంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాది మేము శుభ్రం చేసుకుంటున్నాం కాదు, మేము కూడా మీరే శుభ్రం చేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తూ వాళ్ళకు సంబంధం లేకపోయినా మా యొక్క వ్యాపారాలు మా యొక్క దానిపైన ఇంట్రెస్ట్ చూపుతూ వాళ్ళ సొంత పనులు మానుకొని వాళ్ళ ఇంట్లో పెద్దలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏ కష్టం వచ్చినా పట్టించుకోకుండా వాళ్ళ వైపు చూడకుండా ప్రతినిత్యం మా వైపు ఆలోచన చేస్తూ మేము చేస్తున్న వ్యాపారాలు ఏంటి, మేము చేస్తున్నటువంటి ఏంటి అని చెప్పి మా వెంట ఉంటూ మమ్మల్ని ఎంతో ప్రచారంలోకి తెస్తున్న వారందరికీ అభినందనలు.
ముఖ్యంగా ఆ A to Z బాబు అనే వ్యక్తి నాకు ఎలాంటి చిన్న రాగి పైసంత విభేదాలు కానీ అర్చుకోవడం కానీ లేదు. మరి ఆయనకు ఎందుకు ఉత్సాహము ఏమో నాకైతే తెలియదు. కానీ ఒక వ్యక్తి పెట్టినటువంటి పోస్టింగ్ ఏదైతే ఉందో ఆ పోస్టింగ్ లో చదవడం నా మీద ఏంది బ్లాక్మెయిల్ రిపోర్టర్. ఎస్, నేను బ్లాక్మెయిల్ చేశానని మీ దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంటే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్. నేను వాళ్ళకి అపాలజీ చెప్పడానికి కూడా సిద్ధమే. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా ఈ సైడ్ గురించి ఈ ఆఫీస్లో ఎవ్రీ డాక్యుమెంట్ ఉంటుంది. కరెక్ట్ అయిన నికాసైనోడు, వ్యాపార లావాదేవీల మీద అవగాహన ఉన్న నికాసైన మగాడైతే మా డాక్యుమెంట్లలో తప్పు ఉందని ప్రూవ్ చేయగలిగితే నాకు వచ్చిన భాగాన్ని వానికి సింగిల్ పైసా లేకుండా దానం చేస్తా. అట్లా లేని పక్షంలో వాళ్ళు నేను ఇచ్చే ప్రాపర్టీ అక్కడ ఎంత వాల్యూ అవుతుందో దానిలో 50% ప్రాపర్టీ నాకు ఇమ్మను. అది పాత్రికేయుల మిత్రులు ఒకరిద్దరు మా మీద కక్ష కట్టి నిజంగా చలమాలు చెప్పిన కంటే టీడీపీలో చేరిన తర్వాతనే నేనే కనువ ఒప్పుకోలే. చామన్న కనువ ఒప్పుకున్నాడు. చామన్నతో కొన్ని ఏళ్ళ సంవత్సరం నా దగ్గర మేము కలిసి పనిచేసాం కాబట్టి చేసే సహవాసానికి మధుగాడు చెడ్డైపోయా, పరువుతో చలబాబు చెడ్డ ఆయన చెడ్డైపోయా, కళ్ళు కట్టుకున్నా చెడ్డైపోయా. మళ్ళీ పరువు పక్క చేరినప్పుడు మధుగాడేమో మంచోడు, మధుగాడు దేవుడు, మధుగాడితో వార్తలు రాయించుకుంది. తీరా పార్టీలో చేసేసరికి వాళ్ళు చేరినారు. నేను ఇంకా వైసీపీ వార్తలు రాస్తానా, టీడీపీ వార్తలు రాస్తానా? టీడీపీ వార్త కన్నా వైసీపీ వార్తలు ఎక్కువ రాస్తానా. ఇక నేను ఎక్కడ పేదవాడిని, నా చేతి మీద ₹1,00,000 ఉన్నాయి. మళ్ళా ఇవన్నీ ఏమి దొంగ సొత్తా, దొంగతనం చేశారా? ఈ ఉంగరం కొనాలంటే ఆస్తిపత్రులు అమ్ముకోవాలా. ఈ ఉంగరం కొనాలంటే కమిషన్ ఎంత వస్తుంది చెప్పు. నెల సంవత్సరాన్ని నాకు 10 లక్షలు కమిషన్ వస్తుంది. కడుపు నిండా తింటే కూడా 20,000 ఖర్చు కాదు. సొంత ఇల్లు ఉంది నాకు. మా అమ్మకు 70,000 పెన్షన్ వస్తుంది. పెన్షన్ పత్రాలు కూడా తెచ్చిన. కొంతమంది పాత్రికేయులు నువ్వు బీదవాని అడుగుతుంటే అవి కూడా తెచ్చిన లాస్ట్కి చూపిద్దామని. మరి ఎవరు బీదవాడు? ఇంటి వాకిలు ₹1,00,000 బీదవాడా? 70,000 పెన్షన్ వచ్చే మా అమ్మ బీదరాలా? కోట్ల ఆస్తులు నా భార్య బీదరాలా? నెలకు సంవత్సరానికి 10 లక్షలు నేను బీదవాడినా? ఇక మీరే సమాధానం చెప్పండి. అంతా చేసే తెలివిపరులు ఎక్కువ పాత్రికేయులు. ఇంకా పాత్రికేయులు నాకు సరైన న్యాయం చేయాలా? నన్ను బీదవాడిని అని ప్రశ్నించేవాడిని మధుగారి ఒంటి మీద ₹2,00,000 బంగారం ఉంది రాబోయ్, వాయిట బీదవాడు అవుతారు రా బాగా. దండ ఉంది, ఉంగరాలు ఉన్నాయి, ఖరీదైన ఉంగరం కూడా ఉంది. మళ్ళీ నేను బీదవాడా, ఇవి బంగారమా, డూప్లికేటా, నన్ను బీదవాడు అని ప్రశ్నించేవాడికి ఇదే సమాధానం. నమస్కారాలండి అందరికీ. విద్యార్థులు పరీక్షలను ఫెయిల్ అవుతామని మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని సిఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో పరీక్షలో ఫెయిల్ అవుతామని ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా 10th క్లాస్ పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఎవరు కూడా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఫెయిల్ అయితే మరలా పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకు ధైర్యం చెప్పాలని తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంకొక చిన్న మనవి ఏంటంటే, ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది, తర్వాత 10th క్లాస్ రిజల్ట్ కూడా రాబోతుంది. మనం ఖచ్చితంగా అంటే పాస్ ఫెయిల్ అనేది దాన్ని చేయొద్దు. లైఫ్ లో పాస్ ఫెయిల్ అనేది అది సహజం. అది ఏదో మీరు ఊహించుకొని ఫెయిల్ అవుతున్న ఉద్దేశంతో ఈ మధ్య 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోవడం జరిగింది. అది పేరెంట్స్ కూడా వాళ్ళకు పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎగ్జామ్ వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, వాళ్ళని అబ్జర్వ్ చేయాలా, వాళ్ళకి ధైర్యం చెప్పాలా, మన గైడెన్స్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. 2 పిల్లలు మరి మంచి భవిష్యత్తు ఉన్న 2 స్టూడెంట్స్ మన జిల్లాలో చనిపోయారు. ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతామని భయంతో చనిపోయారు. కాబట్టి సో పేరెంట్స్ వాళ్ళని చేయాలి, ధైర్యం చెప్పాలి. సో మనం ఒకవేళ ఫెయిల్ అయినా మన ఇదే మీద మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవుతుంది. కాబట్టి దయచేసి మేము అప్పీల్ చేసేది ఏమంటే విద్యార్థులకి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అందరూ పాస్ అవుతారు. ఒకవేళ దురదృష్ట బ్యాడ్ లక్ ఫెయిల్ అయినారంటే మరి మళ్ళీ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. జీవితం మానవ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి దయచేసి మీరు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవద్దు అని చెప్పి మేము పోలీస్ వారికి కోరుతున్నాం.
బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిరంకుశ చర్యలతో భాగంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఏకపక్షంగా జప్తు చేయడం మరియు కాంగ్రెస్ అధినాయకులైన శ్రీమతి సోనియా గాంధీ పైన మరియు శ్రీ రాహుల్ గాంధీ పైన మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుల పైన ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. బీజేపీ అనుసరిస్తున్న ఇలాంటి కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మీ నరసింహ యాదవ్ ఆదేశాల మేరకు నంద్యాల కాంగ్రెస్ కమిటీ దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కక్ష సాధింపుల భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ భయభ్రాంతులను చేయటం జరుగుతుందని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్యాంగాన్ని కాపాడడానికి, ఈ దేశంలో ఉన్న ప్రజలను రక్షించడానికి ఎవరు ఎన్ని విధాలుగా భయపెట్టినా భయపడేది లేదు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, భారతదేశంలో ఉన్న ప్రజలను ఆదుకుంటామని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇటువంటి చర్యలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఆ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం తథ్యమని తెలియజేశారు. అటువంటి పత్రిక మీద ఈరోజు అవాకులు చెవాకులు వాడుతూ ఈ బీజేపీ నాయకులు ఈరోజు ఈడీ అటాక్ చేయడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ దానికి నిరసనగా మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్లు నిరసన తెలియజేసుకుంటున్నాము. రాహుల్ గాంధీ గారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ గతంలో కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడు అని చెప్తే కోర్టు కూడా తీర్పిచ్చి బీజేపీ ప్రభుత్వానికి బటక్కాయలు వేసి ఆయన ఎందుకు అనర్హుడు అని చెప్పి ఆ రోజు అలా అర్హులుగా ప్రకటించి పార్లమెంటుకు పోవచ్చు, పార్లమెంట్ సభ్యునిగా ఆయన నెగ్గిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. కానీ ఈరోజు మళ్ళీ ఈడీని అటాక్ చేయడం అది ఎంతవరకు సబబు అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చే 2029లో అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వీరు ఏం చేశారు, వీళ్ళ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇటువంటి చర్యలు మా నాయకుల మీద మోపుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మనం చూసాం నిన్న జరిగిన సంఘటనను. తను చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరి మీద కేసులు పెట్టి దేశాన్ని మొత్తం కూడా మభ్యపెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఈరోజు నరేంద్ర మోడీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద, రాజీవ్ గాంధీ గారి మీద కేసులు ఈడీతో మళ్ళీ వేపించి చేయటం. నేషనల్ హెరాల్డ్ పత్రికను ఒక బూచిగా చూపించి ప్రజలకు అందరికీ తెలుసు ఈ విషయం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్కి సంబంధించిన పత్రిక. ఇది ఎటువంటి గవర్నమెంట్కి సంబంధం లేదు దీని మీద. అయినా కూడా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా తను చేసిన తప్పులు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వాళ్ళు నరేంద్ర మోడీ నేను ఏ విధమైన స్వచ్ఛంగా ఉన్నానని చెప్తుంటాడు అతను. కాకపోతే ఈ దేశాన్ని దోచుకున్న ద్రోహులందరినీ కూడా విదేశాలకు పంపించిన గనుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు వారిలో ఒక చిన్న వ్యక్తిని పట్టుకొని వచ్చి ఒక 14,000 కోట్లు భారతదేశానికి మోసం చేసిపోయిన వ్యక్తిని పట్టుకొని వచ్చి దాన్ని పెద్ద బూచిగా చూపించుకొని దాన్ని కూడా మర్చిపోవడానికి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు మళ్ళీ తిరగతోడి దీన్ని మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు చెప్పదలుచుకున్నాం నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, అయ్యా నువ్వు ఎన్ని తప్పులు ఎన్ని చేయాలనుకున్నా కూడా నువ్వు ప్రతిసారి అనుకున్నావు కదా 70 సార్లు కాంగ్రెస్ పార్టీ క్యాకి అని. ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసి పెట్టిందో ఈరోజు రైల్వే నిర్మాణాలను కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, అంతరిక్ష యానానికి సంబంధించినవి కానీ, రిజర్వేషన్లకు సంబంధించినవి కానీ, వీటి అన్నిటి ఆధారంగా వాటి మీద నేను నడుస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ సంస్థలను స్థాపించి రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది, ఇంకొకరు ఎవరు కూడా చేయలేదు. అదే రిజర్వేషన్లు ఈరోజు తుంగలో తొక్కడానికి, రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగంగా నడిపించడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు. రాబోయే ఎలక్షన్లలో మోడీని గత ఎలక్షన్లలో 400 పార్ అన్నాడు, 200 పార్ కావడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు వాళ్ళు. అది కూడా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంభ దేవిక
వార్షిక కుంభోత్సవం వేడుక వైభవంగా జరిగింది. కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ భ్రమరాంబదేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం అర్చకులు ఈవో శ్రీనివాసరావు దంపతులు, అధికారులు కొబ్బరికాయలు, నిమ్మ, గుమ్మడికాయలతో 2వ విడత సాత్విక బలిని సమర్పించారు. అలానే మహా మంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు. మూసివేతకు ముందు శ్రీ మల్లికార్జున స్వామి లింగ రూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, సొంటి, భక్షాలతో కప్పేశారు. అనంతరం శ్రీ స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి గంగాధర్ స్త్రీ వేషధారణలో అలంకరించి చేతిలో హారతితో వేద మంత్రోచ్చరణాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధాన అర్చకుడు ఆలయ ద్వారాలు తెరవగా స్త్రీ వేషంలో ఉన్న శ్రీ స్వామివారి ఆలయ ఉద్యోగి గంగాధర్ అమ్మవారికి కుంభహారతినిచ్చారు. అనంతరం ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీచక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన స్త్రీ వేషధారిపై పడుతుందని భక్తుల నమ్మకం. కుంభహారతి అనంతరం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనానికి భక్తులు, స్థానికులు బారులు తీరారు. ఈ కుంభోత్సవంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, అధికారులు, సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్.